ఆ సర్కిల్ని డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేశారు. చాక్లెట్ అని, వెనీలా అని, ఏమిది రాస్బెర్రీ అని, నెక్స్ట్ క్యారామెల్ అని చెప్పేసి, స్ట్రాబెర్రీ అని చెప్పేసి కొంత పర్సెంటేజ్ ఇచ్చారు. మనల్ని దేనికి ఫైండ్ అవుట్ చేయమన్నారు యాంగిల్? చాక్లెట్ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్. చాక్లెట్ ఎంత పర్సెంటేజ్ ఉంది? ఏంది ఇది? చాక్లెట్ ఎంత పర్సెంటేజ్ ఉంది? 32% ఉంది. ఓకే, సో ఆ 32% యాంగిల్ ఎంత? ఆ 32% మనం దేంట్లో చూడాలి? 360లోనే కదా, పర్సెంటేజ్లో ఉంది కాబట్టి బై 100 ఇంటూ 360. సో 32 ఇంటూ 3.6, 32 ఇంటూ 36 అనుకుంటున్నా. ఓకే, తర్వాత నేను పాయింట్ పెడతా చివరిలో. 6 2s are 12, 6 3s are 18, 3 2s are 6, 3 3s are 9, 2 5 11, 111, 111.2 ఆప్షన్ బి. సో ఇక్కడ నేను ఒక షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఇలాగా ఒక సర్కిల్ని డివైడ్ చేసి మొత్తం 360 డిగ్రీస్ని డిఫరెంట్ ఐటమ్స్గా పెట్టేసి దాని యొక్క యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమంటే అక్కడ ఎంత పర్సెంటేజ్ ఉందో ఆ పర్సెంటేజ్ ఇంటూ 3.6 చేస్తే సరిపోతుంది. మళ్ళీ బై 100 క్యాన్సిల్ చేసి, ఇప్పుడు నేను ఇది ఏం చేశాను, క్యాన్సిల్ చేసి 3.6 వేసా కదా, అదంతా చేయకుండా జస్ట్ అక్కడ ఉన్న పర్సెంటేజ్ ఇంటూ 3.6 ఓవరాల్గా 360 డిగ్రీస్లో కాబట్టి అది ఎక్కడి నుంచో రాలేదు, జస్ట్ ఇదే మనకి తెలిసిన పాయింటే. క్యాన్సిల్ చేస్తే ఈ 10 36/10 అంటే 3.6 కదా, అక్కడ నుంచే వచ్చింది. ఓకే, మీరు ఇలా అయినా చేసుకోండి, గుర్తుండిపోయిద్ది అనుకుంటే. సో ఆ యాంగిల్ని కనుక్కోవాలి అనుకుంటే ఆ పర్సెంటేజ్ ఇంటూ 3.6. ఓకే, దేన్ని కనుక్కోమంటే దాన్ని, నన్ను ఇక్కడ చాక్లెట్ కనుక్కోమన్నారు కాబట్టి 32 ఇంటూ 3.6. అక్కడ స్ట్రాబెర్రీని కనుక్కోమన్నారు అనుకోండి, స్ట్రాబెర్రీ ఎంత ఉంది? 16% ఉంది కాబట్టి 16 ఇంటూ 3.6. లేదు వెనీలా కనుక్కోమన్నారంటే 22 ఇంటూ 3.6 అలా అనమాట. ఓకే, నెక్స్ట్